డొమిషియన్కి. ఎంత పిచ్చి అంటే తానే దేవుడిగా కొనియాడబడాలనేటువంటి పిచ్చి ఆయనకి ముదిరి వాస్తవానికి ఆయన్ని దేవుడిగా పూజించాలని, ఆయనకి మొక్కాలని, మొక్కలేనటువంటి క్రైస్తవులని ఏం చేసేవాడనంటే చాలా హింసలు, మామూలుగా చంపడం కాదు, ఆ సింహాన్ని ఈ స్టేడియం లాంటి ఒక స్టేడియం ఉంటుంది, అందులోకి క్రైస్తవుని విడిచిపెట్టి కైసర్ని ప్రభు అంటావా అనవని చెప్తే సింహాన్ని వదిలేసేవారు, పులులు వదిలేసేవారు. అత్యంత కిరాతకంగా అవి వాస్తవానికి ఆ సింహాలు క్రైస్తవుల్ని చంపేసాయి. చాలా భయంకరం. అవి ఒక మనిషిని అటు ఇటు స్తంభానికి కట్టి తారు పూసి ఆ తారుని అంటే మనిషిని అంటే ఆ వెలుగులో గుర్ర పందాలు వేసుకునే పరిస్థితులు ఈరో చక్రవర్తి కాలంలో ఉన్నాయి, డొమిషియన్ కాలంలో కూడా ఉన్నాయి. ఇలాగ అత్యంత క్రూరంగా క్రైస్తవుల్ని హింసించే సందర్భంలో ఈ పరిస్థితులు ఏమవుతాయో ఏంటో తెలియక నిజానికి అప్పుడున్న ఆదిమ క్రైస్తవులు పడుతున్న ఈ శ్రమలో ఎందుకు పడుతున్నారో, ఎప్పుడు రిలీజ్ అవుతారో, ఈ శ్రమల వెనకాల ఎవరున్నారో, అసలు మా ప్రభు ఏమైపోయాడో, మా దేవుడు రక్షిస్తాడో రక్షించడో, అసలు పరిపాలించేది ఈ రోమా ప్రభుత్వ దేవుడా, ఏంటి మాకు ఆధారం ఏంటి, ఇది ఏం అవబాటం ఉంది అనేటువంటి సంకోచంలో ఒక భయములో ఉన్నటువంటి ఆ క్రైస్తవులకి వాస్తవానికి ఈ శ్రమల వెనకాల ఎవరున్నారో వాస్తవానికి తెలియని అయోమయంలో ఉన్న క్రైస్తవులకి ఈ ప్రకటన గ్రంథం దేవుడు యోహాను ద్వారా, యోహాను ఎక్కడ ఉన్నాడు ఈ శ్రమంలో భాగంగానే ఆయన ఎక్కడ వేశారు, పద్మాసు ద్వీపంలో